హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో మనకి ఇప్పటి వరకు ఎవరైతే అసలు ఎక్కడా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోకపోవడం కానీ, లేకపోతే ఏ క్యాట్లో వస్తుందని చెప్పేసి బీసీ కేటగిరీస్కి రిజిస్టర్ చేసుకోకపోవడము, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే తెలంగాణలో, ఏపీలో మళ్ళీ కొత్తగా రిజిస్టర్ చేసుకోవడానికి ఏమైనా అవకాశం ఉంటుందా అని చెప్పేసి చాలా మెసేజ్లు అయితే వస్తున్నాయి. మన వీడియోల్లో కామెంట్స్లో వస్తున్నాయి, వాట్సాప్కి మెసేజ్ చేస్తున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అయితే ఇప్పటివరకు అయితే అలాంటి ఛాన్స్ అయితే ఏం లేదు స్టేట్ కౌన్సిలింగ్ లెవెల్లో అయితే. సో అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి కోసమే ఈ వీడియో అనమాట. సో మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ ఏంటనంటే, మీకు ఆల్రెడీ ఇంతకుముందు కూడా చెప్పాను, మీకున్న ఒకే ఒక్క ఛాన్స్ ఏంటి అని అంటే ఆల్ ఇండియా కోటాలో మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు అని చెప్పేసి. సో దానికి మనకి చూడండి, ఇక్కడ రౌండ్ 1 దాని షెడ్యూల్ ఇది. సో రౌండ్ 1 ఆల్రెడీ అయిపోయింది, రౌండ్ 2 అయిపోయింది, తర్వాత రౌండ్ 3 కూడా అయిపోయింది. అండ్ రౌండ్ 3కి సంబంధించినటువంటి రిపోర్టింగ్ డేటు 1 నవంబర్తో క్లోజ్ అయిపోయింది. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే, అసలు ఇప్పటివరకు మొత్తం ఇక్కడ అడ్మిటెడ్ జాయిన్డ్ క్యాండిడేట్స్ లిస్ట్ అప్ టు రౌండ్ 3 యూజీ కౌన్సిలింగ్ అని చెప్పేసి ఒక లిస్ట్ అయితే ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. సో ఆ లిస్ట్కి సంబంధించి ఇదే ఆ పీడిఎఫ్ అనమాట. దీంట్లో మొత్తం అసలు ఎంతమంది జాయిన్ అయ్యారు, అడ్మిషన్ తీసుకున్నారు అనేది క్లియర్గా మొత్తం డేటా అంతా కూడా మెన్షన్ చేశారు. ఇది ఆల్మోస్ట్ 1469 పేజెస్ ఉంది. సో దీంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఫైనల్ ఫేజ్గా, అంటే రౌండ్ 3 తర్వాత అందరూ అడ్మిషన్ తీసుకున్న వాళ్ళు అనమాట. ఓకే, దీని తర్వాత మనకి ఇంకా మిగిలిపోయిన సీట్లు ఏమైనా ఉన్నాయా అని ఇంకొక అప్డేట్ అయితే రావాల్సి ఉంది. ఆ అప్డేట్ ఇంకా ఇంతవరకు అయితే ఇక్కడ లేదు. వస్తుందేమో, ఈరోజు పెడతారేమో చూడాలి. సో నెక్స్ట్, ఈ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని మనకు ఒక లింక్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి చూడండి. సో ఇక్కడ ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతానికైతే కొత్త రిజిస్ట్రేషన్స్కి ఇక్కడ ఆప్షన్ ఇంకా ఎనేబుల్ చేయలేదు. సో ఇది ఎనేబుల్ అవుతుంది ఈరోజు. మీరు ఎవరైతే రిజిస్టర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చి చూడండి. ఇక్కడ రిఫ్రెష్ చేసినట్లయితే మీకు డెఫినెట్గా ఏదో ఒక టైంలో ఈరోజు అది ఎనేబుల్ అవుతుంది న్యూ రిజిస్ట్రేషన్. ఆ న్యూ రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లాగిన్ అయితే చేయొచ్చు. సో ఆల్రెడీ ఇప్పటివరకు రిజిస్టర్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ డైరెక్ట్గా లాగిన్ చేసుకోవడానికి ఉన్నటువంటి ఆప్షన్ అనమాట ఇది. సో సైన్ ఇన్ చేయొచ్చు. మీ రోల్ నెంబరు, పాస్వర్డ్, ఇక్కడ చూపిస్తున్నటువంటి సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేసి మీరు సైన్ ఇన్ చేసినట్లయితే లాగిన్ అవుతారు. లాగిన్ అయిన తర్వాత మీరు కావాల్సినట్లు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. సో ఇది మనకి రిజిస్ట్రేషన్ అయితే ఇంకా ఎనేబుల్ అవ్వలేదు, అవుతుంది. చూద్దాం ఏ టైంకి ఎనేబుల్ అవుతుంది ఏంటి అనేది మీరు కూడా చూస్తూ ఉండండి. సో దాని తర్వాత మనకి ఇంకొక పాయింట్ ఏంటంటే, సో ఇప్పుడు ఈ రౌండ్ 3 తర్వాత స్టే వేకెన్సీ రౌండ్ అనమాట ఇది. సో దీని షెడ్యూల్ ఈ విధంగా ఉంది. మనకి ఈ రోజు నుంచి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అంటే చాయిస్ ఫిల్లింగ్ కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ రెండింటికి, రిజిస్ట్రేషన్కి అండ్ వెబ్ ఆప్షన్స్కి మనకి 9th నవంబర్ వరకు టైం ఇవ్వడం జరిగిందనమాట. ఈ లోపలనే మీరు కొత్తగా రిజిస్టర్ చేయాలనుకున్నా, లేదు ఆల్రెడీ రిజిస్టర్ చేసిన వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకున్నా కూడా రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకోవచ్చు. అయితే ఇప్పుడు దీనికి రిజిస్టర్ చేయాలంటే ప్రాసెస్ ఏంటి అని అంటే, ఇందాక చూపించినటువంటి ఆ స్క్రీన్లో మీరు అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయొచ్చు. దానికి మామూలుగా ఆల్ ఇండియా కోటా సీట్లకి మీరు రిజిస్టర్ చేయాలి అని అనుకుంటే మీరు 5000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది కౌన్సిలింగ్ ఫీజు. అది మీకు మళ్ళీ రిటర్న్ రాదు. ఓకే, ఒకవేళ మీరు దాంతోపాటు ఆల్ ఇండియా కోటాతో పాటు 5000 ఎవరైనా కంపల్సరీ పే చేయాల్సిందే. దాంతోపాటు మీరు డీమ్డ్ యూనివర్సిటీస్లో మేనేజ్మెంట్ కోటాకి కానీ, ఎన్ఆర్ఐ కోటాకి కానీ అప్లై చేయాలి అని అనుకుంటే వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా 2 lakhs రూపీస్ కూడా ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుందన్నమాట. అంటే మొత్తం 2,05,000 మీరు పే చేసినట్లయితే మీకు మేనేజ్మెంట్ కోటాకి కూడా అప్లై చేసుకోవడానికి ఉంటుంది. అయితే ఆ 2 లక్షలు మళ్ళీ రిటర్న్ వస్తాయని అంటే వస్తాయి. అది రిఫండబుల్ డిపాజిట్ అనమాట అది. కాబట్టి మీ 2 lakhs మీకు వచ్చేస్తాయి. ఓకే, సీట్ వచ్చినా మీకు రిటర్న్ వస్తాయి, సీట్ రాకపోయినా రిటర్న్ వస్తాయి. మీకు రిటర్న్ ఎప్పుడు రావు అంటే, మీకు సీట్ వచ్చి మీరు తీసుకోలేదనుకోండి, అప్పుడు ఆ 2 lakhs అటే పోతే మీకు రావు. ఓకే, కాబట్టి ఇది పాయింట్ గుర్తుపెట్టుకొని మీరు రిజిస్టర్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి. సో మీరు ఎక్కడికైతే వెళ్తాము, కంపల్సరీ సీట్ వస్తే వెళ్తాము అని అనుకున్న కాలేజీలు ఉంటాయో అవి మాత్రమే పెట్టండి. ఖచ్చితంగా మేము అసలు వెళ్ళము, మాకు ఎంబీబీఎస్ చేయకపోయినా పర్వాలేదు కానీ మేము మాత్రం ఆ కాలేజీకి వెళ్ళము అని అనుకుంటే అలాంటి కాలేజీలను అసలు పెట్టకుండా వదిలేసేయండి. ఓకే, మీ మంచిగా చెప్తున్నాను. కాబట్టి ఇట్లా మీరు ఇవన్నీ కూడా ఆలోచించుకొని దాని ప్రకారంగా
ఆప్షన్స్ అయితే పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సో ఇంకా ఏదైనా మీకు డౌట్స్ ఇవన్నీ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో అడగండి. ఆల్మోస్ట్ నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే అండి. రైట్, ఇక మనకి దీంట్లో వేకెన్సీ లిస్ట్ ఎప్పుడు వస్తుంది అని అంటే మేబీ ఈరోజు ఆఫ్టర్ 10 మనకి వేకెన్సీ లిస్ట్ రావచ్చు. సో దాంట్లో తెలుస్తుంది అసలు ఎన్ని కాలేజీల్లో ఎన్ని సీట్లు వేకెంట్ ఉన్నాయి అనేది. దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మనకి అడ్మిటెడ్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో ఏ కాలేజీలో ఎంతమంది జాయిన్ అయ్యారు అనేది కూడా చూస్తే దాన్ని బట్టి కూడా మీకు అంటే అది కొంచెం లెంతీ ప్రాసెస్ అవుతుంది, బట్ అదంతా అవసరం లేదు. సో లైట్ తీసుకోండి. వేకెన్సీ సీటు మీకు వచ్చిన తర్వాత కూడా దాన్ని మీరు 100% పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీట్స్ అనేవి కొత్తగా ఎరేజ్ అవుతూ ఉంటాయి డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ సీట్ అలాట్మెంట్. కాబట్టి మీకు అదేం అవసరం లేదు. మీకు కావాల్సిన సీట్స్ కావాల్సిన కాలేజీలో మీరు పెట్టేసుకోండి. ఓకే, దాంతోపాటు ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే మీకు ఎంతవరకు వచ్చింది అనేది దీన్ని బట్టి కూడా మీకు తెలుసుకోవచ్చు. ఇక్కడ మనకి సీట్ అలాట్మెంట్ డీటెయిల్స్ మొత్తం రౌండ్ 3కి సంబంధించిన అలాట్మెంట్స్ అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట. అయితే దీంట్లో ఎవరెవరికి సీట్లు వచ్చాయి, ఎంత ర్యాంక్ వరకు వచ్చింది అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది ర్యాంక్ అనమాట. ఇది ఎయిమ్స్ న్యూఢిల్లీ. ఈ కాలేజ్లో ఎంతవరకు వచ్చింది అనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఈ ఓపెన్ సీట్ కోటాలో వచ్చిందా లేకపోతే ఆల్ ఇండియా కోటాలో వచ్చిందా. ఓకే, అదేవిధంగా అది ప్రైవేట్ యూనివర్సిటీ అయితే మేనేజ్మెంట్ కోటాలో వచ్చిందా, ఎన్ఆర్ఐ కోటాలో వచ్చిందా అనేది ఇవన్నీ కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాయి. ఈ ఫస్ట్ కాలంలో ఉన్నది ర్యాంక్ కాబట్టి మీరు ఏ కాలేజ్ చూడాలనుకుంటున్నారో దాంట్లో కట్ ఆఫ్ ర్యాంక్ ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కూడా మీరు అన్ని క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. సో దానికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ నేను మళ్ళీ రేపటి వీడియోలో ఒకసారి పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకే, కాలేజ్ వైజ్ అట్లీస్ట్ మన తెలుగు స్టేట్స్ కానీ పెడదామని అనుకుంటున్నాను. సో చూద్దాం. మనకి అంటే ఇది కొంచెం లెంతీ ప్రాసెస్ అనమాట. ఇది చాలా చూడండి, ఇక్కడ 1930 పేజెస్ డేటా ఉంది. ఈ డేటా అంతా కూడా కన్వర్ట్ చేసి మనం తీసుకురావాలంటే కొంచెం టైం పడుతుంది. రైట్, నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ గైడెన్స్ ఎవరికైనా కావాలన్నట్లయితే మీరు తప్పకుండా మనల్ని కాంటాక్ట్ చేయండి. కింద స్క్రోలింగ్లో అయితే మన నంబర్ లేదు, బట్ మన ప్రీవియస్ వీడియోస్లో చాలామందికి నంబర్ అయితే ఇచ్చాను. ఆ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూసి నంబర్కి వాట్సాప్ చేయండి. ఇన్ కేస్ మీకు దీనికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే తప్పకుండా ప్రొవైడ్ చేస్తాము. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.